Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటి అని అంటే ఆల్రెడీ మనము ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూసాము అండ్ అందులో ఇంట్రొడక్షన్ చూసాము. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో ఈ వీడియో ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఐ విల్ గివ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ వాట్ ఈజ్ వాట్ అనేది. తర్వాత విల్ డూ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం సాల్వ్ చేద్దాము. అవి చేస్తే మీరు సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తారు. ఇంకొకటి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియో చూడండి, దాంతోపాటు ఓల్డ్ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ప్లేలిస్ట్లో. ఇది M2కి చాలామంది 3 years నుంచి ప్రిపేర్ అయ్యి చాలామంది పాస్ అయినటువంటి ఛానల్ కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేయండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, మంచి మార్క్స్ వస్తాయి బెట్ట. బట్ ఒకటి ఏంటంటే నేను చెప్తున్నప్పుడు ఫార్ములాస్ వచ్చినా అండ్ కాన్సెప్ట్ వచ్చినా మీకు రాకపోతే అవి నోట్ చేసుకోండి, రిఫర్ చేస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అక్కడ ఎగ్జాక్ట్ అని మెన్షన్ చేయరు, ఒక్కొక్కసారి చేస్తారు. చాలా 10% పాసిబిలిటీస్ ఉన్నాయి, 90% మనకి మెన్షన్ చేయడు. అలాంటి కేసులో మనం ఏం చేయాలని కూడా చెప్తాను. ఇది మన ప్రాబ్లం. దానికంటే ముందు ఎగ్జాక్ట్ అంటే ఏంటో జస్ట్ ఐ విల్ గివ్ 1 minute ఇంట్రడక్షన్ చెప్తాను. చూడండి, MDX NDY ఫార్మాట్లో ఉంటే మనం విల్ గో ఫర్ ఎగ్జాక్ట్. మరి ఎగ్జాక్ట్ అని ఎలా చెప్తాము? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉండాలి? ఇట్ సాటిస్ఫైస్ MDX ప్లస్ NDY ఫార్మాట్లో ఉంటూ M అంటే దిస్, N అంటే దిస్ తీసుకొని అది ∂M/∂y =∂N/∂x అయితే దాన్ని నేను ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాను. అంటే నేను Mని విత్ రెస్పెక్ట్ టు వైతో, Nని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత రెండు రిజల్ట్ సేమ్ వస్తే యూ కెన్ కన్క్లూడ్ దట్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? తర్వాత మనం ఏం చేయాలంటే ఈ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది MDX సొల్యూషన్ ఏంటిది? దిస్ ఇస్ రమారెడ్డి ఫార్ములా. ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో, బట్ రమారెడ్డి మీ ఓన్ టర్మ్స్కి మెన్షన్ చేశాను, ఇది నేను చదువుకున్నప్పటిది. MDX here you can treat it as y is the constant and terms of n without x అంటే nలో x లేని టర్మ్స్ ఇంటూ dy = c అని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చెప్తాను. చూడండి బెట, ఇంకా క్రిస్టల్ క్లియర్ వీడియో కావాలంటే మన ప్రీవియస్ వీడియో చూడండి. మెథడ్ గురించి వర్కింగ్ రూల్ చాలా క్లియర్గా చెప్పాను, ఏమి రాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇంకొకటి, ఈ వీడియోలో క్రిటికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. తర్వాత ఇప్పటి వరకు రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్, సాల్వ్ అని ఇచ్చారు, మనం ఎగ్జాక్ట్లో ఉన్నామని ఎగ్జాక్ట్ చేస్తున్నాం. కానీ ఫస్ట్ జస్ట్ చెక్ వెదర్ వాట్ ఈస్ ద ఫార్మ్. ఇఫ్ ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MDX ప్లస్ NDY దెన్ గో ఫర్ ఎగ్జాక్ట్. సమ్ టైమ్స్ అదే ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకి ఏముంటుంది, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ కూడా ఉంటుంది, బట్ మనకు అది లేదు కాబట్టి జస్ట్ గో ఫర్ ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ సే హౌ టు ఐడెంటిఫై ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే బిడ్డ, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాకు ఏ ఫార్మాట్లో ఉంది, ఓకే మీరేమని చాలా క్లియర్గా రాయాల్సి ఉంటుంది. హియర్ ద గివెన్ ఈక్వేషన్, వాట్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్? ఎగ్జామ్లో ఇది చూడంగానే కన్ఫ్యూజ్ అవుతారు, ఎలాంటి టెన్షన్ లేదు. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్, వాట్ ఈజ్ దట్ ఈక్వేషన్? y into 1 plus 1/x plus cos y. చూడండి, ఇలా చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. dx వెరీ సింపుల్, 1 స్టెప్లో ఆన్సర్ వస్తుంది. x ప్లస్ లాగ్ మాడ్ x మైనస్ x sin y ఇంటూ dy నాన్న. మీరు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు నాకు ఈక్వేషన్ 1 ఏ ఫార్మాట్లో ఉంది? MDX ప్లస్ NDY ఫార్మాట్లో ఉంది. అంటే మీరు ఏమని రాయాలి? ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, వాట్ ఈజ్ ద ఫార్మ్ బెటా? MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి ఇక్కడ M ఏంటిది నాకు? M is equal to y of 1 plus 1/x plus cos y. మీకు ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు నేను రాస్తాను. అండ్ n is equal to x plus log mod x minus
ఎక్స్ సైన్ వై అవునా. మన కండిషన్ ఏంటిది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ అని ఎలా చెప్తానంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. వాట్ ఈస్ దట్, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అందుకని నేనేం చేస్తాను, ఫస్ట్ ఐ విల్ చెక్ డో ఎం బై డో వై. ఓకే, అంటే మీరు ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వైతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. వినండమ్మా, విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు వై పక్కనే అంటే వై మల్టిప్లికేషన్లో ఎక్స్ ఉంటే కాన్స్టెంట్ తీసుకోండి, ఇండివిజువల్గా ఎక్స్ టర్మ్ ఉంటే 0 చేయండి. రిమెంబర్ దట్ పాయింట్, దట్స్ ఇట్. మీకు అన్నీ వచ్చేసినాయి పార్షియల్ అంతే. ఇప్పుడు వై పక్కన ఎక్స్ ఉంది, ఇది కాన్స్టెంట్ టర్మ్. ఓకే లేదు మేడం, నేను డో ఎం బై డో వై చేస్తున్నాను. వై పక్కన ఇది కాన్స్టెంట్, ఎక్స్ అంటే రెండు కాన్స్టెంట్గానే ట్రీట్ చేస్తాం. ఇది కాన్స్టెంట్ అనుకో అంటే అలానే ఉంటుంది. అప్పుడు వై డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే నాకు ఫైనల్గా 1 ఇంటూ దిస్. తర్వాత కాస్ వై మనకిది కాస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఇక్కడ రాస్తా చూడండి. మీకు ప్రాబ్లంగా ఉంటే నోట్ చేసుకోండి బేటా. మనకి తెలుసు పార్షియల్ డిఫరెన్షియేషన్ డో బై డో వై ఆఫ్ కాస్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ వై. లేదు ఎక్స్ ఉంటే ఎక్స్లో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి నేను దీన్ని ఏమని రాయొచ్చు, కాస్ వైని మైనస్ సైన్ వై అంటాను. 1 ఇంటూ దిస్ అంటే ఇంతే, అవునా. నౌ ఐ గాట్ ఇట్. తర్వాత డో ఎన్ బై డో ఎక్స్ చేస్తాను. నోట్ దిస్ ఫార్ములా, చేశారా. తర్వాత డో ఎన్ బై డో ఎక్స్ చేస్తాను. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఇఫ్ యూ డూ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పక్కన వై ఉంటే ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, ఇండివిజువల్గా వై ఉంటే 0. ఇప్పుడు ఇండివిజువల్గా ఎక్స్ ఇది ఎంత అవుతుంది, ఫస్ట్ ఇండివిజువల్గా ఉంది 1. ఇది కాస్ లాగ్ ఎక్స్ అయినా లాగ్ మాడ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత మనకి, log mod x అయినా log x differentiation 1 by x, dou by dou x of this is 1 by x. ఇది 1, ఇది log ది 1 by x. ఇక్కడ x ఉంది, x పక్కన y ఉంది కాబట్టి ఈ yని కాన్స్టెంట్గానే ట్రీట్ చేయండి. సైన్ వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి పక్కనే ఉంటే. ఇండివిజువల్గా ఉంటే 0 రాద్దాం. ఇక్కడ x డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 1 ఇంటూ సైన్ వై అవునా. షల్ ఐ రైట్ డైరెక్ట్ సైన్ వై. ఓకే, నాకు ఎంత వచ్చింది ఒక్కసారి చెక్ చేసుకోండి. డో ఎం బై డో వై అనేది హియర్ డో ఎం బై డో వై 1 + 1 అపాన్ ఎక్స్, రిమూవ్ దిస్. ఓకే, మైనస్ సైన్ వై. ఓకే, 1 + 1 అపాన్ ఎక్స్ మైనస్ సైన్ వై అంటే బోత్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ డో ఎం బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. అప్పుడు నేను ఏమని చెప్తున్నాను ఇక్కడ, దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏమని రాస్తారు, దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ 1 ఈజ్ అన్ exact differential equation. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు వాట్ ఈజ్ ద సొల్యూషన్ మీరు రాయాల్సి ఉంటుంది. సొల్యూషన్ ఏంటిది మనకి, రిమెంబర్ దిస్, సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్. సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఏంటిది నాకు, సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్. వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఈ టర్మ్కి ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్. టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్ అంటే ఎన్నులో ఎక్స్ లేని పదాలు, లేని టర్మ్స్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ మై సొల్యూషన్. నౌ ఐ విల్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ హియర్. ఇక్కడ ఏం చేస్తాను, ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్. ఎండిఎక్స్ అంటే ఈ మొత్తం ఎం టర్మ్ అవునా, మన ఈ ఎం టర్మ్ ఇక్కడ రాస్తాను. వై 1 + 1 అపాన్ ఎక్స్ ప్లస్ కాస్ వై. ఓకే, ఇదేంటిది వై
ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి ఇక్కడ, ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్ వితౌట్ ఎక్స్, ఎన్లో ఎక్స్ లేని టర్మ్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే ఈ మూడు నేను ఏది కన్సిడర్ చేయనక్కర్లేదు. ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ ఎన్ని? 0. ఓకే, dy ఈక్వల్ టు సి. అంటే నాకు ఇది సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? చూడండి నాన్న, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి అంటే ఇక్కడ టేక్ ఇట్ యాజ్ వై అవుట్, వైని బయటకు, ఇక్కడ వై కాన్స్టెంట్ లేదా వైని అలానే ఉంచండి. వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాను అంటే బయటకు తీసేద్దాం. ఫస్ట్ టర్మ్లో 1 + 1/x ఇంటూ డిఎక్స్ కదా, మొత్తానికి 1 + 1/xకి dx రాస్తాను. ఓకే, తర్వాత ఈ టర్మ్కి ఇండివిజువల్గా రాస్తాను. ఈ టర్మ్లో ఇంటిగ్రల్ ఆఫ్ cos y dx ఈక్వల్ టు సి. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు ఈ టర్మ్లో మీరు చూడండి బాగా, y కాన్స్టెంట్. ఓకే, ఇది y కాన్స్టెంట్ అలానే రాయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx, కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఎంత వస్తుంది? x వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x, 1/x ఎంత వస్తుంది నాకు? log x వస్తుంది. ఎంత వస్తుంది నాకు? log x. దిస్ ఈజ్ వాట్? ప్లస్ log x. ఇప్పుడు నాకు ఫైనల్గా సొల్యూషన్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకే, ఫైనల్ సొల్యూషన్లో మీరు ఇక్కడ ఒకటి చూడండి. ఈ టర్మ్లో log x అంటే కాన్స్టెంట్, log y అంటే బయటకు తీసేస్తాను. కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x వస్తుంది. అంటే ఏమొస్తుంది? x ఇంటూ cos y వస్తుంది ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైంది కదండి? ఈక్వేషన్ని ఫస్ట్ mdx ndy ఫార్మాట్లో ఉంటే m రాయండి, n రాయండి. విత్ రెస్పెక్ట్ టు yతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి, nని xతో చేయండి. రెండు ఈక్వల్ అయితే యూ కెన్ కన్క్లూడ్ that equation 1 is exact differential equation. Then after that what we have to do? Find the solution of exact. This is the solution. Okay, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో లెంత్ లేకపోతే then we'll continue one more problem.